హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనికోసం హ్యాండ్ వెడల్పు వచ్చేసి 7.5 ఇంచెస్, పొడవు వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ కోసం క్రింది నుండి 2 ఇంచెస్కి, పై నుండి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి. నెక్స్ట్ హ్యాండ్ మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. మన హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, 6 ఇంచెస్లో హాఫ్ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసిన వాటిని స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా క్రాస్గా లైన్స్ గీసుకోవాలండి. ఈ డ్రా చేసుకున్న పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇది మనకి చూడటానికి ఎక్స్ లాగా వస్తుంది. పైన పార్ట్ని కూడా కట్ చేసేసుకొని క్లాత్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎక్స్ లాగా కనిపిస్తుందండి చూడటానికి. లైనింగ్ను కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని తీసుకొని ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పార్ట్ని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. హ్యాండ్ మళ్ళీ అటు ఇటు అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ఎక్స్ అని ఉంది కదా, ఆ ఎక్స్ వరకు అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పైనుంచి కింద వరకు సూది దింపి జాగ్రత్తగా చివరి వరకు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి. మనం హ్యాండ్ని రివర్స్ చేసుకునేటప్పుడు మెయిన్గా ఒకటి గుర్తుంచుకోవాలండి. అదేంటంటే బ్లౌజ్ ఒరిజినల్ సైడ్ ఉంటుంది కదా, ఒరిజినల్ సైడ్ ఈ లైనింగ్ పార్ట్ని వేసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలండి, లేదంటే బ్లౌజ్ పాడవుతుంది. సేమ్ ఆ పార్ట్ని స్టిచ్ చేసినట్లే యాజ్ ఈజ్గా ఈ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల హ్యాండ్ ఈజీగా రివర్స్ వచ్చేస్తుంది. ఇలా హ్యాండ్ రివర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు సూది దింపి క్రాస్గా స్టిచ్ చేసుకున్నాం కదండి, ఆ పార్ట్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా రివర్స్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ని లైనింగ్ని అంటించుకోవాలండి. లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ అంటించడానికి నేను స్టిచ్చింగ్ కంటే గమ్ పెట్టి ఐరన్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన దానికంటే గమ్ పెట్టి ఐరన్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇలా గమ్ పెట్టి ఐరన్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని దారాలు ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసుకున్న ఈ రెండు పార్ట్స్ ఇలా చూసుకోవాలండి. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో ఇలా ఉండాలి. నెక్స్ట్ ఈ హ్యాండ్ డిజైన్ కోసం గ్రీన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి. ఇది వెడల్పు వచ్చేసి 19 ఇంచెస్ తీసుకున్నాను, పొడవు వచ్చేసి 8 ఇంచెస్కి తీసుకున్నాను. ఈ క్లాత్ను స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న కుర్చీ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ కుర్చీ ఒకే లెవెల్లో సమానంగా రావాలండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేశాక సేమ్ యాజ్ టీస్గా అటు సైడ్ కూడా అంతే స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కుర్చీ ఒకే లెవెల్లో ఒకే లైన్లో రావాలండి. ఒకటి అటు ఫోల్డింగ్ చేసి ఒకటి ఇటు ఫోల్డింగ్ చేయకూడదు, రెండు వైపులా ఒకే ఫోల్డింగ్తో ఉండాలి. లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్లో ఒక స్టిచ్ వేస్తున్నానండి. ఈ స్టిచ్తో మిడిల్ పార్ట్ కదలకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం హ్యాండ్ 2 పార్ట్స్ స్టిచ్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ, అవి తీసుకొని ఈ పార్ట్ని మిడిల్లో పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా పిన్ చేసుకోవాలండి. ఇలా పిన్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది. మనం స్టార్టింగ్లో ఎలా అయితే కట్ చేసుకున్నామో క్రాస్గా, సేమ్ అలానే ఈ పార్ట్ని కలుపుతూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి క్రాస్గా. సేమ్ అటు సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకునేటప్పుడు సూది దింపి సైడ్కి తిప్పి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని పైన షోల్డర్ దగ్గర హ్యాండ్ ఎలా కట్ చేసేసుకుంటామో అలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్కి తగ్గట్లుగా నేను లేస్ తీసుకున్నానండి. లేస్ వేస్తే కొంచెం లుక్ వస్తుందని చెప్పి లేస్ వేస్తున్నాను. గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఇలా క్రాస్గా వేసుకుంటున్నానండి. ఇటు సైడ్ స్టిచ్ చేసినట్లే సేమ్ యాజ్ టీస్గా అటు సైడ్ కూడా ఈ లేస్ ఇలా స్టిచ్ చేసుకున్నానండి. ఇలా క్రాస్గా స్టిచ్ చేసేటప్పుడు సూది విరిగే ప్రమాదం ఉందండి, చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి బార్డర్ కోసం బ్లౌజ్ పీస్ 3 ఇంచెస్ ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని పాదం మందం ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. దీన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలండి.
ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ముడత పడే ఛాన్స్ ఉందండి. అందుకే క్లాత్ పట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన వేసుకున్నట్లే సేమ్ గోల్డ్ కలర్ లేస్ తీసుకొని కింద బార్డర్ వేసుకున్నాం కదండి, ఆ బార్డర్కి పైన ఈ గోల్డ్ కలర్ లేస్ అటాచ్ చేశాను. నెక్స్ట్ ఈ హ్యాండ్కి తగ్గట్లుగా గోల్డ్ కలర్ పూసలు తీసుకొని గమ్ పెట్టి అంటించుకున్నానండి. ఈ గోల్డ్ పూసలు అంటించాక హ్యాండ్ లుక్ చాలా బాగుందండి. మన బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.